హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సెల్వా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను యూట్యూబ్ ఛానల్లో హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను. ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇంతకీ ఈ శారీలో నేను ఎలా ఉన్నానో నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇదేనండి నా హోమ్. డోర్ నుంచి లోపలికి రాగానే రైట్ సైడ్ అయితే ఇక్కడైతే మేము కీ చైన్ హోల్డర్ అయితే పెట్టుకున్నాము. ఇదైతే నా పెళ్ళికి అయితే గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా మేమైతే హాల్లో దివాన్ అయితే వేసుకున్నాము. మాకు దివాన్ పైన విండో అయితే ఇచ్చేసారు. హాల్లో మాకు వెంటిలేషన్ అయితే బాగా వస్తుంది. ఇంకా పైన అయితే మేము టెడ్డీ బేర్స్ అలా హ్యాంగ్ చేసేసాము. డోర్ వెనకాల అయితే ఇలా హ్యాంగ్ చేసుకున్నాము. ఇక్కడ ఇదైతే పెట్టుకున్నాను. ఇక్కడ 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ బిల్స్ అవన్నీ పెట్టుకుంటా. డోర్ నుంచి లోపలికి రాగానే ఆపోజిట్లో అయితే మాకు టీవీ స్పేస్ అయితే ఉంది. కింద అయితే ప్లెయిన్గా అయితే ఇచ్చేసారు. అక్కడైతే ఒక కబోర్డ్ అయితే ఉంది. ఇంక నేనైతే ఇక్కడ షోకేస్ ఐటమ్స్ అయితే పెట్టుకున్నా. ఇదైతే నేను మైసూర్లో తీసుకున్నాను. ఇంకా బుద్ధుడు అండ్ ఇదైతే మా హస్బెండ్ నా వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్గా ఇచ్చారు. ఇంకా రోషి టాయ్స్ అయితే పెట్టుకున్నాను. సైడ్స్ అయితే పైన అయితే అవి హ్యాంగ్ చేసుకున్నాను. ఇంక ఇటు రాగానే ఇక్కడైతే మేము దేవుని అయితే పెట్టుకున్నాము. ఇది రెంట్ హౌస్ కాబట్టి మాకు చిన్న స్పేస్ ఉంది లోపల కూడా. ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడైతే దేవుని పెట్టుకున్నాను. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసుంటారు. నాకు లోపల స్పేస్ అయితే కొంచెమే ఉంది. సో మాకు ఎక్కువ ఫోటో ఫ్రేమ్స్ అయితే పట్టదు. సో ఉన్న దాంట్లో అయితే మేము ఇట్లా అడ్జస్ట్ చేసుకున్నాము. పూజ గది కింద స్పేస్ సెట్ అయ్యేలాగైతే మేము ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫ్రిడ్జ్కి అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే అతికిచ్చేసాను. ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, నరేష్ అయితే ఫారెన్ నుంచి నాకు తీసుకొచ్చాడని చెప్పి. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పెద్దగా ఐటమ్స్ ఏమీ లేవు. అందరి ఇళ్ళల్లో ఉండేలాగే నార్మల్ ఐటమ్సే పెట్టుకున్నాం మేమైతే. కింద అయితే ఒక కంపార్ట్మెంట్ కూడా ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ మనం ఆనియన్స్, గార్లిక్స్ అట్లా ఏమన్నా ఉంటే పెట్టుకోవచ్చు. నేనైతే మా పిండి పంపించిన స్వీట్ పొటాటో పెట్టుకున్నా. ఇంక ఇట్లా లోపలికి వచ్చామంటే ఇక్కడే మా కిచెన్ అయితే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైం నేను ఇక్కడే టైం స్పెండ్ చేస్తా. ఇంకా కిచెన్లో అయితే మాకు స్పెసిఫిక్గా వాల్కి కబోర్డ్స్ అయితే ఏం లేవు. సో నేనైతే షెల్ఫ్స్ని అయితే స్టిక్ చేసుకున్నా. స్పేస్ కొంచెం యూటిలైజ్ చేద్దామని అయితే ఇట్లా సింపుల్గా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను. ఇంకా డైలీ యూస్ చేసేవైతే ఇక్కడైతే పెట్టుకున్నాను పైన. ఇంక ఇదైతే గ్యాస్ స్టవ్. ఇంక ఇటు సైడ్ అయితే కూడా షెల్ఫ్స్ అయితే నేను స్టిక్ చేసేసాను. ఇంకా ఇవైతే హ్యాంగర్లా ఉంటుంది. వాటికైతే నేను క్లాత్స్ అయితే హ్యాంగ్ చేసేసుకున్నా. ఈజీగా అయితే షెల్ఫ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్టిక్కర్ వేసి అతికిచ్చేసామంటే ఇవి ఇంకా స్టిక్ అయిపోతుంది. ఇంక ఇక్కడైతే డైలీ యూస్ చేస్తాం కదా, అవైతే నేను పైన అయితే పెట్టుకున్నాను. ఇంకా కింద అయితే కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు. కబోర్డ్స్ లోపల అయితే ఇంకా డైలీ యూజ్ చేసే స్టీల్ ఐటమ్స్ అవంతా పెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు. డైలీ యూజ్ చేసుకునే స్పూన్స్, గ్లాసెస్ అయితే ఇక్కడ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నా. ఇంకా కింద వచ్చేస్తే నార్మల్ స్టీల్ ఐటమ్స్ అవంతా పెట్టుకున్నాను. అండ్ ఇంకా కింద అయితే ప్లేట్స్ అవి ఇవి పెట్టుకున్నాను. డైలీ యూజ్ చేసుకునే గ్రాసరీ ఐటమ్స్ అండ్ ఇంకా ఏమన్నా ఉంటే కూడా ఇక్కడైతే సెట్ చేసేసుకోవచ్చు. ఇంకా మాకైతే సింక్ కింద కూడా స్పేస్ అయితే ఉంది. కబోర్డ్ అయితే ఉంది. నేనైతే ఇలా పెట్టుకున్నాను. వేస్ట్ కవర్స్ అన్నీ ఒక్కసారిగా ఆర్గనైజ్ అయితే చేసుకుంటాను. ఇంకా సైడ్కి అయితే ఇలా స్టిక్ చేసుకున్నాను స్టిక్కర్స్తో. ఇవి ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. ఏమన్నా ఐటమ్స్ ఎక్స్ట్రాగా ఉంటే అయితే ఇలా పెట్టుకుంటాను. ఇంకా కిందంతా క్లీనింగ్ ఐటమ్స్ అయితే పెట్టుకున్నా. ఇంకా మేమైతే సింక్ పైన వాటర్ ప్యూరిఫైర్కి అయితే ట్యాప్ అయితే ఇచ్చేసారు. సో మేము పైన అయితే వాటర్ ప్యూరిఫైర్ అయితే పెట్టేసుకున్నాను. సైడ్ కూడా అట్లానే ఇవైతే స్టిక్ చేసుకున్నాను షెల్ఫ్స్. సో ఇక్కడ మనము ఇలా అయితే ఆర్గనైజ్ చేసేసాను కిచెన్ స్పేస్ అంతా. ఒక్కసారి అయితే కిచెన్ని ఫుల్గా అయితే చూసేయండి. పైన కూడా మాకైతే కబోర్డ్స్ అయితే ఉన్నాయి. ఏమన్నా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం అవైతే పైన అయితే మేము సెట్ చేసేసుకున్నాము. ప్రస్తుతానికి అయితే బట్టలు ఉన్నాయి. నేను ఇంకా వాటిని ఫోల్డ్ చేయాలి. ఇంక ఇట్లా వచ్చామంటే ఇక్కడేమో మా రోషికావి టాయ్స్ పెట్టుకున్నా. ఇక్కడ కార్నర్ స్పేస్, వాషింగ్ మిషన్. మాకు ఇక్కడైతే ప్లగ్ అయితే ఇచ్చేసారు. సో పైప్ అయితే కింద పైప్ ఉంది వాటర్ పోవడానికి అయితే. ఇంక ఇదైతే కామన్ బాత్రూమ్. మాకు హాల్లో నుంచే బాత్రూమ్ ఉంది. మేమైతే బాత్రూంలో షెల్ఫ్స్ అయితే పెట్టుకున్నాము. హీటర్ అయితే ఓనరే ప్రొవైడ్ చేశారు. ఇంకా మాకైతే బాత్రూమ్ పక్కన అయితే డోర్ ఉంది. ఇదైతే బెడ్రూము.
మాదైతే 1 బిహెచ్కే ఫ్లాట్. బెడ్రూమ్ అయితే కొంచెం పెద్దదిగానే ఉంటుంది. మాకైతే ప్రస్తుతానికి కాట్ అయితే లేదు. మేమైతే బెడ్స్ యూజ్ చేస్తాము. యాక్చువల్గా రోషిక 7th మంత్ బేబీగా ఉన్నప్పుడైతే నేను బెంగళూరుకి అయితే వచ్చేసాను. సో తన కోసమని అయితే కాట్ అయితే మేము తీసుకోలేదు. ఇంకా ఇదైతే మా రోషిక ఉయ్యాల. మాది రెంట్ హౌస్ కాబట్టి మేము ఈ ఉయ్యాలనైతే విండోకి అయితే హ్యాంగ్ చేసేసుకున్నాము. ఇంకా మాకైతే విండో పక్కనైతే కబోర్డ్స్ అయితే ఉన్నాయి. కబోర్డ్స్లో అయితే మాకు పెద్దగా 5 ర్యాక్స్ అయితే ఇచ్చేసారు. పైన అయితే నేను బెడ్షీట్స్ అవంతా పెట్టుకుంటాను. ఆ జిప్ బ్యాగ్ ఉండడం వల్ల అయితే క్లమ్జీగా లేకుండా కొంచెం ఆర్గనైజ్డ్గా అయితే ఉంటుంది. సో పైన అయితే అవి పెట్టేసుకున్నాను. ఇంకా కింద అయితే మా హస్బెండ్వి పెట్టుకున్నా. ఇంక ఇక్కడైతే చిన్న కబోర్డ్ లాంటిది అయితే ఇచ్చేసారు. దానికి కీ అయితే ఉంటుంది. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే దాంట్లో అయితే పెట్టుకొని లాక్ చేసేయచ్చు. ఇదైతే మా రోజు కిడీ బ్యాంక్, ఎవరైనా మనీ ఇస్తే దాంట్లో వెంటనే డిపాజిట్ చేస్తాము. ఇవైతే భీమా గోల్డ్లో కొన్న బాక్సెస్. యాక్చువల్గా వీటిల్లో గోల్డ్ పెట్టుకుంటానని అనుకుంటారేమో, కాదు, డైలీ యూస్ చేసుకునే హెయిర్ బ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను. నేనైతే ఎక్కువ స్పేస్ యూటిలైజ్ చేసుకోవడానికి ఇట్లా చిన్న చిన్న ఆర్గనైజర్స్ అయితే తీసుకుంటాను. ఇదైతే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నా. మధ్యలో కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఇవైతే మా పాప మెడిసిన్స్. ఇక్కడైతే ఇవి అతికిచ్చేసాను. సో ఏమన్నా ఉంటే అయితే హ్యాంగ్ చేసేయచ్చు. ఇది కూడా ఇక్కడ స్టిక్ చేసేసాను. చిన్న షెల్ఫ్స్ అయితే పెట్టుకున్నా. ఇక్కడైతే మేము డైలీ యూజ్ చేసుకుంటాం కదా, అవైతే నేను పెట్టుకుంటాను. రోషికాకి చిన్నప్పటి నుంచి అయితే చాలా ప్రోడక్ట్స్ వాడాను. బట్ ప్రెజెంట్ అయితే మదర్ స్పాష్ అయితే తన బాడీకి అయితే బాగా సూట్ అయింది. సో ఇవైతే ప్రజెంట్ యూస్ చేస్తున్నా. ఇంకా నేనైతే ఈ కబోర్డ్ని నా బట్టలు అండ్ మా హస్బెండ్ బట్టలు పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తా. ఇదైతే ఇంకొక కబోర్డ్. ఈ కబోర్డ్కి అయితే మిర్రర్ అయితే అటాచ్ చేసి ఇచ్చేసారు. మిర్రర్ అయితే పెద్దదిగానే ఉంటుంది. సపరేట్ మిర్రర్ అయితే ఏమీ లేదు. ఇంకా లోపల వచ్చామంటే ఇక్కడైతే నేనైతే మా హస్బెండ్వి బట్టలు అయితే పెట్టేశాను పైన. కింద 2 ర్యాక్స్ వచ్చి రోషికాకి అయితే యూజ్ చేసుకుంటాను. ఇంకా సైడ్స్లో అయితే ఇదైతే స్టిక్ చేసేసాను. ఇక్కడైతే హ్యాండ్ కర్చీఫ్స్ అవన్నీ పెట్టుకుంటాను. ఎక్స్ట్రా పైన అయితే ఎక్స్ట్రా కబోర్డ్స్ కూడా ఇచ్చేసారు. సో కింద సెట్ అవన్నీ పైన అయితే వేసేస్తాము. ఇదైతే మా ఆయన ఆఫీస్ వర్క్ స్పేస్. ఇలా అయితే మేము సెట్ చేసుకున్నాము. ఇదైతే మా ఆయన యూజ్ చేసుకోవడానికి ఆఫీస్ చైర్. ఇక్కడైతే మానిటర్ పెట్టుకున్నాము. మా హస్బెండ్ విండో దగ్గర అయితే కూర్చుంటాడు, వెంటిలేషన్ అంతా ఉంటుందని చెప్పేసి. ఇంకా పక్కనే అయితే మేము టీపాయ్ అయితే ఇలా పెట్టుకున్నాము. నార్మల్గా అందరూ టీపాయ్ హాల్లో పెట్టుకుంటారు. మేమైతే ఇలా బెడ్రూమ్లో పెట్టుకున్నాము. పిల్లోస్ అవంతా పెట్టుకుంటాం దీనిపైనే. ఇంకా కింద అయితే ఇలా ఇండక్షన్ స్టవ్ మా రోషికాకి యూజ్ చేసుకుంటాం కదా, డైపర్స్ అవి అంతా అట్లా సెట్ చేసుకున్నా. ఇంకా పైన అయితే రోషికాకి 3rd మంత్లో ఉన్నప్పుడైతే మేము ఫోటోషూట్ చేసాము కృష్ణుడి గెటప్ వేసి. సో అదైతే మేము ఇలా పెట్టుకున్నాము. ఇంక ఇక్కడైతే మా రోషి ఫస్ట్ బర్త్డేకి క్యాలెండర్ అయితే ఇచ్చారు. దాన్ని అయితే ఇలా హ్యాంగ్ చేసేసుకున్నాను. మా హస్బెండ్ అప్పుడప్పుడు దాన్ని చూసుకుంటూ వర్క్ చేసుకుంటాడు. ప్రెసెంట్ బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎవరైనా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఆలోచించి అయితే రండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.